సర్పంచ్ ప్రియతమ నాయకులు కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. మన ముఖ్య అతిథి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు సాంఘిక శాఖ మంత్రివర్యులు వారిని వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు మరియు మన జిల్లా మేజిస్ట్రేట్ గారు శ్రీ తమీమ్ అన్సారియా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీ అర్జున్ రావు గారు డ్రామా పీడి గారిని వారి వేదిక మీదకి రావాల్సిందిగా మరి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ప్రకాశం జిల్లా డిపిఓ గారు ఉషారాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి కనిగిరి డివిజన్ ఆర్టీఓ గారు శ్రీ జాన్ ఇర్విన్ గారిని మరి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మండల స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీ విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎంపీడీఓ గారు శ్రీ రామచంద్రరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా శ్రీ ఆంజనేయ రెడ్డి గారు మరి వారిని కూడా తహసీల్దార్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి బామాపీటి గారి అధ్యక్షతను జరిగించవలసిందిగా ఓకే సార్. ఈ సమయంలో మరి పట్టణ ప్రముఖుల్ని పెద్దలు మరి ఆహ్వానిస్తారు. వారు కూడా వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిందిగా కూర్చున్నాను. సిఎస్పురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంఐ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సిఎస్పురం మండలం సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. పైవారిపల్లె మాజీ సుబ్బారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాజీ ఎంపీ పేరులు తోడేటి అల్లూరయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బోయాల నారాయణ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లాయర్ సీని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాజీ జాయింట్ కలెక్టర్ అయినటువంటి పిడుగు బాబురావు సార్ని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మాజీ మండల పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మండల సీనియర్ నాయకులు ఎన్సి మాలకొండయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సిఎస్పురం వైస్ ప్రెసిడెంట్ నర్సయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జిల్లా సీఫ్ సొసైటీ అధ్యక్షులు చైర్మన్ తోడేటి గోపి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జిల్లా సీఫ్ సొసైటీ చైర్మన్ తోడేటి గోపి గారిని చూడండి. వెల్లిగండ్ల మండలం
నాయకులు దొడ్డ వెంకట సుబ్బారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారిని భీమానాయక్ సిఐ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు, మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు, గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అలానే మన జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారికి, అలానే మన కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఆర్డీఓ గారికి, ఇర్విన్ గారికి, అలానే సిఇఓ జడ్పీ డిపిఓ గారికి, గ్రామ సర్పంచ్ గారు శ్రీరామ పద్మావతి గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ, అలానే సిఎస్ పురం గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో, దేశంలో ఎక్కడా కూడా ఇంతవరకు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలకి ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం అనేది నా భూతో నా భవిష్యత్తులాగా మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా పరిధిలో గల సిఎస్ పురం గ్రామంలో జిల్లాకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని గౌరవ మంత్రివర్యుల వారు, జిల్లా కలెక్టర్ గారు, అలానే శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తెలుసుకోవటం, అలానే ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి వ్యక్తిగత అవసరాలు, సామాజిక అవసరాలు, అలానే మన గ్రామ అవసరాలు, వాటన్నిటిని కూడా మరి ఏమేం కావాలి అనేటువంటిది ఈ గ్రామ సభ ద్వారా చర్చించుకొని వాటన్నిటిని కూడా మరి గ్రామ పంచాయతీ గ్రామ సభలో ఆమోదం పొందే విధంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా మనకిచ్చినటువంటి గ్రామ సభ అజెండాలో ప్రధానమైన అంశం ఉపాధి హామీ చట్టం, దాని ముఖ్య ఉద్దేశాలు, దాంట్లో ప్రజలకు కలిగేటువంటి మరి కార్యక్రమాలు, వాటన్నిటి గురించి కూడా మన కనిగిరి ఏపీడీ గారు మరి తెలియజేయటం జరుగుతుంది. ఈనాటి గ్రామ సభ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి, ఈ సమావేశానికి, ఈ గ్రామ సభ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి, వేదికను విచ్చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి ప్రజాప్రతినిధులకు ఈ గ్రామ సభకు స్వాగతం పలుకుతూ ఉపాధి హామీ పథకంకు సంబంధించినటువంటి చట్టాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం 2005 సెప్టెంబర్ 2005లో పార్లమెంటు చేత ఆమోదించబడింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 2, 2006 సంవత్సరంలో అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండపల్లి గ్రామంలో ప్రారంభించారు. పథకం రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నారు. పథకం అమలు 19వ సంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ పథకం యొక్క చట్టం యొక్క ముఖ్య లక్షణాలు: గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి కల్పించడం, సుస్థిర ఆస్తుల కల్పన, 3 పేదల జీవనోపాధులను సుస్థిరపరచడం, 4 సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమ్మిళిత అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థల బలోపేతం, యంత్రాలు మరియు రాజీ లేని అంశాలు, యంత్రాలు మరియు కాంట్రాక్టర్లను నిషేధించడం, గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న
ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల వేతనం, పని చేసిన 15 రోజుల్లోపు వేతనాలను చెల్లించడం, స్త్రీ పురుషులకు సమాన వేతనం, గ్రామ సభలో గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ నందు ఆమోదించిన పనులను మాత్రమే చేపట్టాలి. అదేవిధంగా వేతనదారుల హక్కులు, జాబ్ కార్డు పొందే హక్కు, పని కోరిన 15 రోజుల్లో పని పొందే హక్కు, పని కోరిన 15 రోజుల లోపల పని కల్పించినట్లయితే పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం, ప్రణాళిక రూపొందించి పనుల జాబితా తయారు చేసే హక్కు, పని ప్రదేశానికి నివాస గృహానికి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రోజు కూలీకి అదనంగా 10% వేతనం ఇవ్వడం, పని ప్రదేశంలో ప్రాథమిక చికిత్స పెట్టే, త్రాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించడం, ప్రకటించిన వేతన రేటు 3 వందనాలను పొందే హక్కు మరియు 15 రోజుల్లో వేతనాన్ని పొందే హక్కు, పని చేసిన తర్వాత వేతనాలు సకాలంలో ఇవ్వని ఎడల పరిహారంతో కూడిన వేతనాలను కూలీలకు ఇవ్వడం జరుగుతుంది. పని ప్రదేశంలో గాయాలైతే చికిత్స ఖర్చు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. పని ప్రదేశంలో కూలీ మరణించిన లేదా పూర్తిగా అంగవైఫల్యానికి గురైన ఆ కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే కూలీ ప్రధాన మంత్రి సంరక్ష బీమా యోజన కింద రిజిస్టర్ అయి ఉంటే 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పథకంలో వ్యవసాయ అనుబంధ పనుల జాబితాను కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యవసాయ అనుబంధ పనులకు సంబంధించి ఏ ఏ పనులు చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి ఈ గ్రామ సభలో చదివి వినిపించడం జరుగుతుంది. 1, కొత్త ఫీడర్ కాలువలను నిర్మించడం, కొత్త పంట కాలువలు నిర్మించుట, పొలం గట్లపై మొప్పల పెంపకం, రైతుల భూముల్లో ఫారం పాండ్ నిర్మాణం, వ్యక్తిగత భూముల్లో అభివృద్ధి పనులు, వ్యక్తిగత భూముల్లో బెంచ్ ట్రెన్సింగ్ నిర్మాణం, రైతుల భూముల నందు సరిహద్దు కందకాలను నిర్మించడం, వ్యక్తిగత భూముల్లో వ్యవసాయ బావి నిర్మాణం, పంట తోటలలో రింగ్ ట్రెంచ్ల నిర్మాణం, పండ్ల తోటలలో భూసార సంరక్షణ కందకాలు తవ్వడం, రైతుల భూముల్లో పండ్ల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం, గొర్రెల షెడ్ల నిర్మాణం, కోళ్ల ఫారాల నిర్మాణం, పట్టుపురుగుల షెడ్ టైపు, పట్టుశిలువ షెడ్ టైపు, ఎంఐ ట్యాంకుల పునరుద్ధరణ, ఎంఐ ట్యాంక్ శిఖంలో నల్లతుమ్మ చెట్ల పెంపకం, ఎంఐ ట్యాంక్ సరిహద్దు చుట్టూ కందకం తవ్వి మొక్కలు పెంచడం, ప్రభుత్వ సంస్థల్లో సరిహద్దు కందకాలు, వ్యక్తిగత భూముల్లో పండ్ల తోటల పెంపకం, పూల తోటల పెంపకం, అదేవిధంగా మల్బరీ తోటల పెంపకం, పండ్ల మొక్కల నర్సరీలు పెంచడం, నర్సరీల పెంపకం, మునగ నర్సరీల పెంపకం, టేకు ఇతర అటవీ జాతి మొక్కల నర్సరీల పెంపకం, ప్రభుత్వ సంస్థల్లో మొక్కల పెంపకం, గ్రీనింగ్ ఆఫ్ విల్లాస్ కొండ ప్రాంతాల్లో మొక్కలను పెంచడం, రోడ్డుకి ఇరువైపులా మొక్కల పెంపకం, కెనాల్ గట్లపైన మొక్కలు పెంచడం, కమ్యూనిటీ భూముల్లో బ్లాక్ ప్లాంటేషను, మడ అడవులలో పెంపకం, పంట కాలువలలో పూడిక తీయుట, ఇరిగేషన్ కాలువలలో పూడిక తీయుట, పెద్ద కాలువలు డ్రైన్లలో పూడిక తీయుట, మైనర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో పూడిక తీయుట, ఫీడర్ కాలువనందు పూడిక తీయుట, ఈ పనులు ఉపాధి హామీ పథకం కింద మనం చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వర్క్స్లు ఏవైతే గ్రామ సభలో ప్రవేశపెడతారో అవి ఇప్పుడు ఏపీఓ గారు చదివి వినిపిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు కూడా చట్టం యొక్క ముఖ్యోద్దేశాలు, చట్టం ద్వారా మరి వేతనదారులు కలిగేటువంటి ప్రయోజనాలన్నింటినీ గురించి కూడా ఏపీడీ రాజారావు గారు తెలియజేయడం జరిగింది. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ సభలో కేవలం ఉపాధి హామీ పథకాల గురించే కాకుండా ఇందులో వ్యక్తిగత అవసరాలు, ప్రతి కుటుంబానికి తన వ్యక్తిగత అవసరాలు ఏవైతే ఉన్నాయో పవర్ కనెక్షన్ ప్రతి కుటుంబం కూడా, ప్రతి ఇంటికి కూడా మరి విద్యుత్ కనెక్షన్ అనేటువంటిది ఉండాలనేటువంటిది, డొమెస్టిక్ కనెక్షన్స్ అనేటువంటిది ఉండాలని, అలానే వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉండాలని, టాయిలెట్ సౌకర్యం ప్రతి కుటుంబం కలిగి ఉండాలని, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఎవరు కూడా కట్టెల పొయ్యిల మీద వంట చేయకుండా అందరు కూడా మరి వీటన్నిటిని కూడా కలిగి ఉండాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే కామన్ అవసరాలు, గ్రామానికి సంబంధించినటువంటి కామన్ అవసరాలు, వాటర్ సప్లై స్కీము ఫెసిలిటీస్ అనేటువంటిది ఉండాలని, అలానే డ్రైనేజ్ సౌకర్యం, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాల్లో వ్యర్థాలన్నింటినీ కూడా మరి మనం ఎస్డబ్ల్యూపీ షెడ్యూల్ ద్వారా వినియోగించుకోవటం, మరి వీధి లైట్లు, గ్రామానికి వీధి లైట్లు కలిగి ఉండటం, సిమెంట్ రోడ్ల సౌకర్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అంతేకాకుండా
కమ్యూనికేషన్, మనకి కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రోడ్లు, అలానే లింక్ రోడ్లు, అలాగే కాకుండా సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఉపాధి హామీ పనులు, అంతేకాకుండా హార్టికల్చర్ సంబంధించినటువంటి పండ్ల తోటలు, పూల తోటలు, సెరికల్చరు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటివి, అట్లానే పశువులకి, మరి గొర్రెలకి, మేకలకి, అలానే పౌల్ట్రీ, వీటన్నిటికి కూడా షెడ్ల నిర్మాణానికి కూడా మరి ఈ గ్రామ సభ ద్వారా వీటన్నిటిని కూడా చర్చించుకోవడానికి మనకి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ సిఎస్ పురం గ్రామానికి ఈ 24-25 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసినటువంటి పనులు, జరుగుతున్నటువంటి పనులు నివేదికని మన అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు ఈ సిఎస్ పురం వారు తెలియజేస్తారు. ఈనాటి ఈ సమావేశానికి హాజరైనటువంటి గౌరవనీయులైన మంత్రివర్యులు గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, డిపిఓ మేడం గారికి, అలాగే సర్పంచ్ గారికి, పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారములు. ఇప్పుడు మన పీడీ గారు చెప్పినట్లుగా ఈ 24-25 సంవత్సరానికి ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్స్, వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్స్ 46 ఉన్నాయి, అలాగే హార్టికల్చరు 23 ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ 13 ఉన్నాయి సార్. ఆల్రెడీ అప్రూవ్డ్ అయిన వర్క్స్ 46 ఉన్నాయి. 13 వర్క్స్కి గాను 26,96,000, అప్రూవ్డ్ వర్క్స్కి 1,37,00,000 ఉన్నవి. అట్లాగే ఇప్పుడు ఇది సార్, ఈ వర్క్స్ అన్నీ కూడా మనము శాంక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నవి. ఇవన్నీ కూడా మనము గ్రామ సభలో ఆల్రెడీ చెప్పాము, సెక్రటరీ గారికి అందరికి కూడా వివరించాము. అట్లాగే ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు పీడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గౌరవ కలెక్టర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, అలానే ఎమ్మెల్యే గారు, ఈ సిఎస్ పురం గ్రామ పంచాయతీకి మరి ఈ గ్రామ సభ ద్వారా మరి పనులు గుర్తించి ఆమోదించడానికి తీర్మానించవలసినటువంటి పనుల జాబితాని ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సిఎస్ పురం గ్రామానికి సిమెంట్ రోడ్ల కోసం మరి 5.25 కిలోమీటర్లతో సిమెంట్ రోడ్డు వేయడానికి 3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని ఈ సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ క్యాటిల్ షెడ్ల కోసం 3 క్యాటిల్ షెడ్స్ అనేటువంటి మంజూరు చేయడానికి సిఎస్ పురంలో 3 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనకి హార్టికల్చర్ కింద, మల్బరీ ప్లాంటేషన్ కింద 15 ఎకరాల్లో 20,25,000 రూపాయల నిధులతోటి హార్టికల్చర్ పనులు రైతులు మరి వ్యవసాయంలో మరి పంట మార్పిడి విధానం అనేటువంటి దాన్ని అమలు చేస్తూ హార్టికల్చర్ని ప్రమోట్ చేస్తూ మరి 15 ఎకరాల్లో 20,25,000 రూపాయలు మరి హార్టికల్చర్ కింద మంజూరు చేయడం జరుగుతుంది. అలానే ప్లాంటేషన్ కింద మనం కమ్యూనిటీ ప్లాంటేషన్లో అవెన్యూ ప్లాంటేషను, కెనాల్ లైన్, బ్లాక్, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కింద మరి 3 పనులు మరి 6,75,000 రూపాయలతోటి మంజూరు చేయడం జరుగుతుంది. అలానే రైతుల భూముల్లో వ్యక్తిగత పామ్ పాండ్స్ అనేటువంటి నిర్మాణానికి 35 కుంటలకి 23.45 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. అలానే గ్రామంలో ఉన్న పెర్కోలేషన్ ట్యాంక్స్, చిన్న చిన్న నీటి కుంటలు అభివృద్ధి చేయడం కోసం 8 కుంటల్ని 78.85 లక్షల రూపాయలతోటి మంజూరు చేయడం జరుగుతుంది. అలానే వాటర్ కన్జర్వేషన్ కింద రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటిది మనకి వర్షపు నీరు వేస్ట్ కాకుండా వాటన్నిటిని కూడా సంరక్షించడం కోసం, భూగర్భ జలాలని పెంపొందించడం కోసం
మొత్తం మనం 5 పనుల్ని 4,25,000 రూపాయలతోటి మంజూరు చేయడం జరుగుతుంది. అలానే వ్యక్తిగత సోప్ పిట్లు, ప్రతి ఇంట్లో వేస్ట్ మనం వాడుకునేటువంటి వాటర్ మన అంట్లు తోముకోవడానికి కానీ అట్లానే స్నానానికి కానీ మన ఇంట్లో వినియోగించే వేస్ట్ వాటర్ అనేటువంటిది బయటికి వెళ్ళి మనకి అసౌకర్యం కలగకుండా మరి ఇంట్లోనే సోప్ పిట్లు అనేటువంటి వ్యక్తిగత సోప్ పిట్లు అనేటువంటి నిర్మాణానికి 250 మందికి మొత్తం 10 లక్షల రూపాయలతో నిర్మాణాలు చేపట్టడానికి ఆమోదించడం జరుగుతుంది. అలానే కమ్యూనిటీ సోప్ పిట్స్ కూడా మనకి ఎక్కడెక్కడైతే ఈ గ్రామంలో బోర్లు ఉన్నాయో ఆ బోర్లు డ్రై అప్ అయినటువంటి బోర్లకు కూడా మరి డ్రై అప్ కాకుండా కూడా కమ్యూనిటీ సోప్ పిట్స్ అనేటువంటిది ఆ వాటర్ను కూడా మరి మురుగు అనేది ఏర్పాటు కాకుండా చేయడం కోసం కూడా 3,75,000 రూపాయలతోటి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ గ్రామ పంచాయతీకి ఈ గ్రామ సభ ద్వారా మరి గౌరవ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వీరి ఆధ్వర్యంలో 4,50,00,000 రూపాయలు అనేటువంటిది మంజూరు చేయడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు మనకి ఈ సోషల్ ఆడిట్ ఉపాధి హామీ చట్టంలో ఉపాధి హామీ కింద నిధులు ఖర్చు పెట్టవే కాకుండా ఆ నిధుల్ని వినియోగించేదానికి కూడా మరి సోషల్ ఆడిట్ అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఆ సోషల్ ఆడిట్ నిర్వహణ విధానం గురించి ఏపీడీ రాజారావు గారిని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఈ చట్టం అమలు చేయడం ఒకటి బాధ్యత అయితే, ప్రజల భాగస్వామ్యంతో ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఈ చట్టంలో ఏవైనా పొరపాట్లు జరిగినప్పుడు సరిదిద్దడానికి, దొరికినటువంటి నిధులను రికవరీ చేయడానికి సామాజిక తనిఖీ అనే ప్రక్రియ ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అవగాహనను మీకు తెలియజేయడం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేసిన పనికలపై సామాజిక తనిఖీలు నిర్వహించబడును. ప్రతి ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులకు సంబంధించి పనుల వారీగా రికార్డులు పరిశీలించి పని ప్రదేశంలో పరిశీలించడం జరుగును. సామాజిక తనిఖీలను నిర్వహించుటకు సంబంధిత సిబ్బందిని శాట్ ఆధ్వర్యం ద్వారా నియమనం జరుగును. జిల్లాల వారీగా సామాజిక తనిఖీలు నిర్వహించుటకు 3 స్టేట్ రిసోర్స్ పర్సన్లను 15 మంది డిఆర్పీలను నియమించి 3 టీములుగా సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగును. మండలాల వారీగా యాన్యువల్ యాక్షన్ ప్లాన్ను రూపొందించి ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులకు సంబంధించి అన్ని రికార్డులను స్వాధీనపరుచుకొని ముందుగానే మండల పరిషత్ అభివృద్ధి అధికారుల వాళ్లకు తెలియజేయబడును. సదరు యాక్షన్ ప్లాన్ ప్రకారం సామాజిక తనిఖీ సిబ్బంది మండలములకు వెళ్లి ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులకు సంబంధించి మండల సిబ్బందితో కోఆర్డినేట్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మండలాల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్సీ ఎస్టీ వారిని విజిలెంట్ సోషల్ ఆడిటర్స్గా ఎంపిక చేసి గ్రామాల వారీగా సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగును. ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులకు సంబంధించి రికార్డులను మొత్తం సేకరించి రికార్డుల పరంగా పని ప్రదేశంలో పనులను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో రికార్డు పరంగా గుర్తించడం జరుగుతుంది. సామాజిక తనిఖీ నిర్వహించే గ్రామాలకు ఉపాధి హామీ పథకంలో ఎటువంటి పాత్ర లేనటువంటి అధికారులను, స్వతంత్ర పరిశీలకులను శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు ఎంపిక చేయబడును. సామాజిక తనిఖీ బృందం వారు గుర్తించిన అంశాలను డెసిషన్ టేకెన్ ఫార్మాట్లో రాసి గ్రామ సభలలో స్వతంత్ర పరిశీలకుల సంస్థలో నిర్ణయాలను తీసుకొని గ్రామ సభలు నిర్వహించబడును. గ్రామంలో గ్రామ సభలు నిర్వహించే తేదీలను దండోర ద్వారా గ్రామంలో తెలియజేసి పంచాయతీ సెక్రటరీ, సామాజిక సిబ్బంది మరియు గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ సభలను నిర్వహించబడును. తదుపరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయం నందు బహిరంగ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించబడును. మండల సామాజిక తనిఖీ ప్రజావేదికకు డ్వామా కార్యాలయం నుండి ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల ప్రకారము ప్రిసైడింగ్ అధికారి వారిని నియమించడం జరుగును. మండల సామాజిక తనిఖీ ప్రజావేదిక నందు సామాజిక తనిఖీలో గుర్తించబడిన అభియోగములను సంబంధిత మండల సిబ్బందితో విచారణ జరిపి మరియు గ్రామ సభలో స్వతంత్ర పరిశీలకుల వారి నిర్ణయాలను పరిశీలించి ప్రిసైడింగ్ అధికారి వారు ఫార్మేట్ నందు నిర్ణయములు వ్రాయబడును. ప్రిసైడింగ్ అధికారి వారు డెసిషన్ టేకెన్ ఫార్మేట్ నందు వ్రాసిన నిర్ణయముల ప్రకారము
శ్రీయుత జిల్లా కలెక్టర్ వారికి సిబ్బంది వారిగా దుర్వినియోగం కాబడిన సొమ్ము వివరాలను పొందుపరుచుతూ తదుపరి ఆదేశముల కొరకు సమర్పించడం జరుగును. శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి అనుమతితో సంబంధిత సిబ్బందికి నోటీసులు జారీ చేసి వారిపై దుర్వినియోగపరచబడిన సొమ్ము ప్రభుత్వ నిధులను జమ చేయవలసిందిగా మరియు క్రమశిక్షణాధికారి ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ఆదేశించు కారణం తెలియజేయ నోటీసును జారీ చేయబడును. వ్యక్తిగత విచారణందు సంబంధిత సిబ్బంది సమర్పించిన సంజాయిషి మరియు ఆధారాలు పరిగణలోకి తీసుకొని క్రమశిక్షణాధికారి వారి ఆదేశముల ప్రకారము తుది ఉత్తర్వులు జారీ చేయబడును. ఇవి ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి విషయాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ పీడి గారికి ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఈ గ్రామ సభ యొక్క ప్రధాన అజెండా అంశాలన్నింటినీ కూడా మనం ఇప్పటివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారు శ్రీరామ పద్మావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం అండి. మీరందరూ పెద్దలందరూ వచ్చినందుకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మీ అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. మా ఊరు అభివృద్ధి పనులకు వచ్చి అన్నీ చెప్పినందుకు మీరు పెద్ద మనిషికి వచ్చిన పెద్దలకందరికీ నమస్కారము. ఎమ్మెల్యే గారు, మంత్రి గారికి నమస్కారం అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. గ్రామ సర్పంచ్ గారు మరి గ్రామం యొక్క అభివృద్ధిని ఇంతమంది పెద్దలు చేసి ఇక్కడ నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నామని వారు ఆనందాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి డిపిఓ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈ గ్రామ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు మన జిల్లా మంత్రివర్యులు శ్రీతులు డోలా బాలగంధ స్వామి గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన కనిగిరి ఎమ్మెల్యే గారికి, ఈ గ్రామ సభకు అధ్యక్షత వహించినటువంటి మన సర్పంచ్ గారికి, ఇక్కడ విచ్చేసిన ఆఫీసర్లందరికీ, అలాగే మరి ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు. ఇది ఒక రకంగా పెద్ద రికార్డు. ఇది ఒకేసారి ఇన్ని గ్రామ సభలు ఇంతమంది జనంతో జరగటం, నేను ఇది 4వ గ్రామ సభ అటెండ్ అవుతున్నాను. ప్రతి చోట కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా వస్తున్నారు సార్. గతంలో జరిగిన వర్క్స్ చదివి వినిపిస్తే అందులో జరిగినవి చక్కగా చెప్తున్నారు. ఇంకా ఏమి కావాలనేది రైతులు ముందుకొచ్చి మరి వాళ్ళు దరఖాస్తులు ఇవ్వటం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే గ్రామ సభల్లో ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం. గ్రామానికి ఏమి కావాలనేది ప్రజలకే తెలుస్తుంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తులు తీసుకొని దానికి అనుగుణంగా మరి ఈ వాళ్ళు కార్యాలయం వాళ్ళు డోమా కార్యాలయం వాళ్ళు వాటి అంచనాలు తయారు చేస్తే గ్రామం యొక్క అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఎంతో మనకి ఇచ్చిన దాని ప్రకారం మీ వ్యక్తిగత అవసరాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా ఇప్పుడు ఇవ్వచ్చు. ఎవరికైనా మరుగుదొడ్లు కావాలన్నా, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ కావాలన్నా, పవర్ కనెక్షన్స్ కావాలన్నా కూడా ఈరోజు అర్జీ తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మనము గ్రామ సభ ద్వారా దరఖాస్తుల్ని పరిశీలించి దరఖాస్తుదారుల యొక్క అర్హతను బట్టి ఖచ్చితంగా అది మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే మన గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్ లాంటివి కూడా ఈరోజు గ్రామ సభలో మరి ఆమోదం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ గ్రామ సభని విజయవంతం చేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మీ దరఖాస్తులు కూడా మీ అవసరాలు మళ్ళీ ఎక్కడ ఆఫీస్కి తిరగకుండా ఈరోజు ఈ గ్రామ సభలో ఇచ్చేస్తే సార్ దీన్ని మనం ఆమోదం చేసి సంబంధిత డిపార్ట్మెంట్కి పంపడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉప సర్పంచ్ కొంచెం మాట్లాడతామంటున్నారు. గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే
మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా యువకుడు, ఆయన ఈ గ్రామ సభల విషయంలో ఆయన మనకు చంద్రశేఖరాపురం పంచాయతీలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని ముఖ్యంగా మేము అందరము కూడా, మన మండల ప్రజలందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారు, మిగతా డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది గత మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కూడా, అలాగే ప్రకాశం జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ జిల్లాలో చాలా ఇది విసిరేడిపోయినటువంటి మండలం మాది. ఒక్క సిఎస్పురమే కాదు, మండలంలో అన్ని గ్రామాల ప్రజలు చాలా ఉన్నాయి. కాబట్టి మా గ్రామ సభ ద్వారా మండల ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చారు. కాబట్టి గౌరవనీయులు మంత్రివర్యులు కానీ, ఇట్లా అలాగే మా ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ సిఎస్పురం పంచాయతీలో. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కాలువలు గతంలో కొంతమంది మన పరిపాలన కానీ, అవతల పరిపాలన కానీ కొంత కాలువలు తీసి పూర్తిగా అవి ఊరు దాటిపోయే పరిస్థితి కల్పించకుండా ఊరి చివరిలో వదిలేశారు. కాబట్టి దయచేసి అది మంత్రివర్యులు కానీ, అలాగే మా ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ కంప్లీట్ గా పూర్తి చేయాలంటే ఈ గ్రామ నీరు మొత్తం, ఈ డ్రైనేజ్ మొత్తము దొక్కలలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిగతా అధికారులందరికీ కూడా అది వెంటనే మీ దృష్టికి తెస్తున్నాం. కాబట్టి ఈ సమస్య తీర్చాలి. అలాగే పల్లెల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ మండల హెడ్ క్వార్టర్ లో వాళ్ళు పాసుకు పోవాలంటే ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ చాలా అవస్థలు పడుతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి మాకు సెంటర్ లో, మా పంచాయతీ ఆఫీస్ పక్కన ఒక 4 సెంట్లు 3 సెంట్లు అది మాకు సంబంధించిన స్థలం ఉంది. అదే కలెక్టర్ గారు చొరవ తీసుకొని మాకు అది ఏర్పాటు చేస్తే దాతల వల్ల కానీ, గవర్నమెంట్ వారి వల్ల కానీ అక్కడ ఒక బోరే ఇచ్చి టాయిలెట్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అది అధికారులు, ప్రజలందరి మీద మాకుంది. కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అలాగే చెరువులు వాళ్ళు హైవే వేస్తున్నారు, హైవే రోడ్డు, అదే 4 లైన్స్. అలాగే ఈ సమస్యలన్నీ కూడా గ్రామంలో చాలా ఉన్నాయి. కాబట్టి మీ దృష్టికి ఇలాగే మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేసినందుకు మీ దృష్టికి కొన్ని విషయాలు తేవాలి కాబట్టి తీసుకొచ్చాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉప సర్పంచ్ గారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైన విషయాలు డ్రైనేజ్ గురించి కానీ, అలానే టాయిలెట్స్ గురించి, అలానే రోడ్డు విస్తరణ పనుల గురించి, వీటన్నిటి గురించి కూడా తెలియజేశారు. ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, మీ అందరి ప్రేమాభిమానాలు పొందినటువంటి ఓకే అమ్మ, ఈ గ్రామ సభలో గ్రామ ప్రజల యొక్క పాత్ర అనేటువంటిది చాలా ముఖ్యం. ఇందులో ఈ గ్రామానికి సంబంధించి మీ అవసరాలకు సంబంధించినటువంటి గ్రామ పెద్దలు కానీ, మహిళలు కానీ అందరూ కూడా తెలియజేసుకోవడానికి మరి అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఈ గ్రామంలో గౌరవ పెద్దల దృష్టికి మరి మీరు తీసుకురావాల్సినటువంటి విషయాల్ని తీసుకొని రావాల్సిందిగా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుచున్నాం. వారికి ఒక మైక్ అందజేయవలసిందిగా కోరుచున్నాం. సెక్రటరీ గారు, మా బాబు ఒక మైక్ తీసుకురండి అమ్మ. మాట్లాడేవాళ్ళు దయచేసి ముందుకు వస్తే గౌరవ పెద్దలు మీరు మాట్లాడింది వింటారు. మైక్
ఇది గ్రామ సభ, గ్రామ అవసరాలకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు. అర్జీలు మళ్ళా తీసుకుంటారు. గ్రామ సమస్యల పైన మహిళలు కానీ పెద్దలు కానీ ఏవైనా మరి మాట్లాడాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉంటే గౌరవ సభకు తీసుకొని రావాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సిఎస్పురం పంచాయతీలో గ్రామ సభకు ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు డోలా వీరేంద్ర స్వామి గారికి, అట్లాగే కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, పీడీ గారికి, అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈరోజు సిఎస్పురం పంచాయతీలో ఈ గ్రామ సభ పెట్టినందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సార్ అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా ఇల్లు ఏనుగడ్డ మీద ఉంటుంది. మాకు రోడ్డు కావాలి. మేము ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు మాకు కరెంట్ లేదు. మాకు కరెంట్ కూడా కావాలి. ఏడు గంట మీద ఎక్కడ మాకు తెలియదు. చేపించిస్తున్నాం. రోడ్డు కరెంట్ లేదా చేపిస్తాం. మేడం, ముఖ్యంగా మాకు సిఎస్పురం పంచాయతీలో ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మేడం, ఈరోజు మాకు సిఎస్పురం పంచాయతీలో ముఖ్యంగా ఏ అయితే ఇంపార్టెంట్గా ముఖ్యమైన కారణాలు ఏది అవసరాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాం సార్. మాకు ఈ సిఎస్పురం పంచాయతీలో ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఎంత దరిద్రం అంటే గత 20 సంవత్సరం నుంచి ఇళ్ల పట్టాలనే మా ఊర్లో చాలా లేవు మేడం. మినిమం ఒక 500-600 మందికి ఊర్లో ఇళ్ల పట్టాలు లేక కుటుంబం 10 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాం మేడం. అది ఒకటి. రెండోది మేడం, మాకు సిఎస్పురం చెరువు కట్ట చాలా చిన్నదిగా ఉండేది మేడం. ఆ చిన్న చెరువు కట్టని పెద్దగా డబల్ రోడ్ వేసినందువల్ల చిన్న చెరువు కట్ట దగ్గర నుంచి సైడ్ కాలువలు పొలాల్లోకి వెళ్ళే దారి ఉండేది మేడం. ఆ దారి పూడిపోయినందువల్ల పొలాలలో రైతులు ఏ పంటలు పండించుకున్నా ఇళ్ళకి తీసుకొచ్చుకునే దానికి దారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. ఆ చెరువు కట్ట దగ్గర నుంచి కింద పొలాల్లోకి వెళ్ళేదానికి దారి కావాలని ముఖ్యంగా మా రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు మేడం. ఆ పొలం మాత్రం దారి మాత్రం ఖచ్చితంగా ఒకటి ఏర్పాటు చేయాలి మేడం. రెండోది మేడం,
సిఎస్పురంలో ఊరు పెరిగిపోతా ఉంది. కరెంటు స్తంభాలు, డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం. ముఖ్యంగా కరెంటు స్తంభాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. కరెంట్ అయితే ఇళ్ళ మీదనే ఉన్నాయి మేడం. ఎవరికి చేతులు ఎత్తితే ఇళ్ళు తగులుతున్నాయి, ఊళ్ళు తగులుతున్నాయి అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. అట్లా లైన్ కొంచెం చేంజ్ చేసి ఆ ఇళ్ల పాట ఈ స్తంభాలు కొంచెం శాంక్షన్ చేసేలా చూడండి మేడం. మూడోది డ్రైనేజీ రోడ్లు మేడం. నాలుగోది ఈ సిఎస్పురం మండలంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 56 మండలాలే గాను ఏమన్నా మారుమూల ప్రాంతమైనట్టు మన మండలంలో టీచర్స్ కొరత చాలా ఇబ్బందిగా ఉంది మేడం. టీచర్స్ ఉండటానికేమో ఆ డిఎస్సి పడ్డప్పుడేమో మా మండలంలో ఫుల్గా టీచర్స్ ఉన్నట్టు కనబడతారు. తర్వాత ఒక్కొక్క మండలానికి వచ్చేసరికి ఒక స్కూల్లో ఒకరిద్దరు కూడా స్కూల్ లేరు మేడం. టీచర్స్ కొరత మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఆ టీచర్స్ ఎడ్యుకేషన్ పరంగా ఆ టీచర్స్ని కొద్దని చూడాలని కోరుకుంటున్నాం మేడం. తర్వాత సిఎస్పురం పంచాయతీలో కసు ఊడ్చే కార్మికులు ఉన్నారు మేడం. మీ దృష్టికి తీసుకురావాలని చాలా నుంచి అడుగుకుంటున్నాం. గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న చేసిన రోజులు వాళ్ళ నాన్న చేశారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళు కొంచెం పర్మనెంట్ చేసేదానికి వాళ్ళకు తాడు తలుగు ఏం లేదు మేడం. గుర్తింపు లేకుండా కార్మికులు ఒక 10 మంది ఉన్నారు. పంచాయతీ శానిటైజర్ కార్మికులు మేడం, చాలా రోజుల నుంచి చేస్తున్నారు మేడం. వాళ్ళు ఏదన్నా కొంచెం పర్మనెంట్ చేసి వాళ్ళని ఏదన్నా కొంచెం చేయాలని కోరుకుంటున్నాం మేడం. ముఖ్యంగా మేడం ఇంకొకటి, ఇంత హెడ్ క్వార్టర్లో మండలాల నుంచి అన్ని పల్లెల్లో నుంచి ఇక్కడికి జనాలు వస్తారు మేడం. ఇందాక మన వైస్ సర్పంచ్ గారు చెప్పారు, ఇక్కడ సురభి కాంప్లెక్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఇక్కడ దగ్గరలోనే గ్రామ కండానికి సంబంధించింది మీకు సంబంధించిన ల్యాండ్ ఏదో 3 సెంట్లు ఖాళీగా ఉంది మేడం. దాని కొంచెం పర్మిషన్ ఇస్తే సురభి కాంప్లెక్స్ కట్టిస్తే ఎవరైనా చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. ఎక్కడ అవకాశం లేదు మేడం. దాన్ని ఒక దృష్టిలో మీరు ఉంచుకోవాలి మేడం. పోతే మాకు సిఎస్పురం చెరువు నిండినా సరే రైతులు పంట పండించుకోలేని పరిస్థితిలో ఉన్నారు మేడం. ఆ వచ్చే వాటర్కు తుమ్ములు కాలువలకు సంబంధం లేకుండా ఉంది మేడం. ఆ వచ్చే నీళ్ళు తుమ్ములు అన్నీ రోడ్ డైవర్షన్ చేసి పెద్ద చేసిన దానివల్ల ఆ కాలువలన్నీ ఊడిపోయాయి మేడం. ఆ తుమ్ములు రిపేరు ఇంపార్టెంట్ మేడం ఊరు సిఎస్పురం పంచాయతీ. ఏం బాబాయ్, కాలువ కట్ట నుంచి నీళ్ళు వచ్చేది అది ఆల్రెడీ అర్జీలు పెట్టించున్నాం మేడం. ఇప్పుడు మాకు ఈ 6 లైన్ హైవే చేసినందువల్ల ఈ వాగును వచ్చే నీళ్ళు అది కొంచెం ప్రాబ్లంగా ఉంది మేడం. ఆ నీళ్లు చెర్లేకి వచ్చేదానికి అది కూడా కొంచెం క్లియర్ చేసి, అంటే ఆ చెర్లేకి నీళ్ళు వచ్చేదానికి అవకాశం లేదు మేడం. వనరంతా కొట్టుకుపోయింది, వాగుని వెళ్ళిపోయి అట్లా దూరం వెళ్ళిపోతున్నాం మేడం. కింద కాలువ లేదు మేడం, చెర్లేకి వచ్చే కాలువ లేదు. మెయిన్ అదొకటి. మెయిన్ టీచర్స్ ఈ మా ఇళ్ల పట్టాలు ఇంపార్టెంట్ మేడం. ఇళ్ల పట్టాలు మీరు కొంచెం దయించి మాకు ఆ ఇళ్ల పట్టాలు ఏర్పాటు చేస్తే ఈ చిన్న చిన్న మేడం ముఖ్యంగా ఇంకొక విషయం మేడం, గత 5 సంవత్సరంలో గత 5 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ఆదాయ వనరులు లేక ఇక్కడ వాళ్ళందరూ వలసలు వెళ్ళి అటు చెన్నైలో, బెంగళూరులో, పూనాలో బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళిపోయారు మేడం. ఇక్కడున్న మా పొలాలన్నీ మాకు తెలియకుండానే ఏరే వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ ఎక్కువ ఉన్నాయి మేడం. మా పొలాలు కానీ మాకు తెలియకుండానే ఏరే వాళ్ళ పొలాల మీద ఆన్లైన్లో ఎక్కువ ఉన్నాయి. వాటి గురించి తహసీల్దార్ ఆఫీస్కి పోతే రెస్పాన్స్ సరిగా ఉండడం లేదు మేడం. గతంలో ఉన్న ఆయన చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు కొత్తగా వచ్చారు ఎంఆర్ఓ గారు, కొద్దిగా తెలియపరిచి ఎంక్వైరీ చేసి ఎవరి పొలాలు అయితే ఆ పొలాలు ఎవరి పొలాల వాళ్ళ వల్ల గొడవలు అవుతున్నాయి. చాలా తలకాయ నొప్పిగా ఉంది మేడం. మేము ఇక్కడ నుంచి అక్కడ వలసలో పోయి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తే ఆ పొలాలు మా పేరు మీద లేవు మేడం. పాస్బుక్లు అయినా మా పేరు మీద ఉండే, ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఎక్కువ. అవి కొంచెం మీరు పరిశీలించి అది ఒకటి చేయండి మేడం. రెండోది మేడం, ఈ 6 లైన్ హైవే వల్ల కన్వర్షన్ కాలేదని చెప్పి చాలా మందికి రైతులకు పొలాలకు డబ్బులు వెళ్ళలేదు మేడం. పొలాలు ఏమో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, పొలాలు రైతులుగా డబ్బులు వెళ్ళలేదు. దాని గురించి చాలా విషయాలలో చాలా సందర్భాలు అర్జీలు ఇచ్చారు, మీ దృష్టికి తీసుకొచ్చారు. మొన్న జేసీ గారు కూడా వస్తే ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేడం. అది పరిశీలించి ఎవరైతే హైవే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర అన్ని లిస్టులు ఉన్నాయి మేడం. ఎవరికి పడలేదో ఎవరికి పడాలనేది వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఆఫీసులలో వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల రైతులు చాలా మంది కోల్పోయి ఉన్నారు మేడం.
అది కొంచెం తమ దృష్టికి తీసుకొచ్చి అది కొద్దిగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి. ముఖ్యంగా ఇప్పుడు దాకా ఇద్దరు చెప్పారు వ్యక్తులు, ఈ గ్రామానికి ఎవరైనా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. ఇప్పుడు దాకా చెప్పారు. ముందు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అక్కడే గతంలో పంచాయతీ ఆఫీస్ ఉండేది, ఆ ఆఫీసుని పడగొట్టేసి మట్టి తీపిచ్చేసి మళ్ళీ బిల్డింగ్ కట్టిస్తే ఆ సులభ కాంప్లెక్స్ మీద 5 రూపాయలు 10 రూపాయలే పెట్టుకుంటే దాని మీద అతనికి అన్ని సౌకర్యాలు వస్తాయి, అది శుభ్రంగా ఉంటుంది. మొట్టమొదటి పని దాన్ని చేయండి. తర్వాత ఇక్కడ కాంట్రాక్టు డ్రైనేజ్ పెట్టారు గ్రామంలో నుంచి. సార్ వినండి, ఈ డ్రైనేజీ ఎందువలన పంట కాలువలకు పెట్టారు. అది తప్పు, ఇక్కడున్న గ్రామస్తులు చేసిన తప్పేది. ఆ పంట కాలువలో మేము వ్యవసాయం చేస్తున్నప్పుడు, నేను రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, గతంలో మేము వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ కాలువలో నీళ్ళతో పళ్ళు తోముకొని మొహం కడుక్కొని ఆ తర్వాత సత్యానం అక్కడే తినేవాళ్ళం, మళ్ళీ నీళ్లు కూడా తాగేవాళ్ళం. ఇప్పుడు ఆ పంట కాలువకి డ్రైనేజ్ పెట్టారు. డ్రైనేజా సక్రంగా లేదు. పంట కాలువ చెరువు నిండినా కూడా పంట కాలువ రైతులకు నీళ్లు చేరవు. అది ఒకటి. పోతే ఇంకొకటి, మనకు పనికి ఉపాధి పథకం కింద పనిచేసే వాళ్ళకి మా గ్రామానికి శివాలయానికి కోనేరు ఉందమ్మా. ఆ కోనేరుని ఈ ఉపాధి పథకం ద్వారా మీరు బాగా చేపిస్తే దానికి మాకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఉత్సవం వచ్చినప్పుడు ఆ ఉత్సవంలో ఇక్కడ గ్రామ ప్రజలకి ఇలా ఉంటుంది కోనేరు, ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చూపిస్తాము. దాని కూడా ఆక్రమణకు జరుగుతూ ఉంది. ఆక్రమణలు జరగకుండా మనకు అది కూడా చేపించాలమ్మా. పోతే లాస్ట్ గా మనకు ఎక్సైజ్ రేపు అయిపోయిన తర్వాత ఎక్సైజ్ సార్ ఈసారికి ఇళ్లకి దూరంగా ఎక్కడన్నా ఇవ్వండి షాపుని. ఇప్పుడు తాగి రోడ్ల మీదనే పడిపోతున్నారు. చాలా సార్లు నేను కంప్లైంట్ చేసినా కూడా రావటం లేదు. ఆగస్టు 15 తీస్తున్నారు. ఆగస్టు 15 ఓపెన్ చేస్తున్నారు. రిపబ్లిక్ డేకి ఓపెన్ బెల్ట్ షాపుల లాగా అక్కడే తాగి అక్కడే దొల్లాడి, నేను కొత్తగా కట్టుకున్న నీళ్లు ఆ ఇంట్లోకి గ్లాసులు పేపర్లు అన్ని రకాలు అన్ని వచ్చేస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా మీరు తమరు శ్రద్ధగా తీసుకొని దూరంగా ఊరు బయట పెట్టండి. ఒకవేళ తాగినోడు ఉంటే అక్కడే పడిపోతాడు. అక్కడ వాడికి ఏదైనా నీళ్లు సదుపాయం పెడితే చాలు. దానివల్ల మటుకు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పోతే గవర్నమెంట్కి వచ్చే ఆదాయాలు ఎక్కువగా, నాకు ఈ బొట్టెలు లేకపోతే నాది హ్యాండిక్యాప్ రికమెండేషన్తో మెడియం దెబ్బతింటే హ్యాండిక్యాప్డ్ కింద రికమెండేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు కూడా అన్ని పనులు చేస్తారు. ఇటువంటి గమనించి మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తే గవర్నమెంట్కి 100 కోట్లు మిగులుతుంది సార్. అదొక్కటి గమనించండి. తీసుకున్న ఒకే ఇంట్లో 2 పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు. అది కూడా గమనించండి. మనకు లేవు కాబట్టి, ఆర్థిక వనరులు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మీరందరూ ఇది ఒక్కటి కానీ పాటిస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఏది రతనాల ఆంధ్రప్రదేశ్ అవుతుంది. తప్పదు. మంచి నాయకుడు ఉన్నాడు, మంచి నాయకులు ఉన్నారు కాబట్టి అభివృద్ధిలోకి వస్తుందని కోరుకుంటూ ఈ రీవెరిఫికేషన్ పెట్టండి. మీకు అన్ని కూడా ఇల్లు కూడా అడిగారు. నిజమే, ఒక్కొక్క ఇంట్లో తండ్రి 2 బిడ్డలు వాళ్ళందరూ కాపురం చేస్తున్నారు. కష్టము కాబట్టి పిల్లలు ఎదిగి వస్తున్నారు. కాబట్టి ఎవరికి గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? తీసుకున్న వాళ్ళే తీసుకుంటా వచ్చారు గతంలో రికమెండేషన్లతో. అది లేకుండా మీరందరూ ఎవరికి ఇవ్వలేదు వాళ్ళకే ఇవ్వమని కోరుకుంటూ మీకందరికి మరొకసారి నమస్కరించి ఈ సులభ కాంప్లెక్స్ కు మటుకు మొట్టమొదట దాన్నే ప్రారంభించండి. నేను ఊరు బయట ఉన్నాను కాబట్టి ఆడవాళ్లు కాపలా ఉండి పైకి లే కూర్చో, అదే పని అయింది వాళ్ళది. వాళ్ళకి అదొక్కటి ముందు చేసిన తర్వాత మిగతా పనులు చేయండి. పంట కాలువ ఇంకా ఎవరైనా పెద్దలు గ్రామ విషయాన్ని మహిళలు అమ్మ ఎస్హెచ్జి మహిళలు చాలా మంది ఉన్నారు. మీరు కూడా మీ వైపు నుంచి ఈ గ్రామ అభివృద్ధి కోసం మీరు ఏం కోరుకుంటున్నారనేది సభ దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. ఎవరన్నా మాట్లాడే మహిళలు ముందుకు రండి. మాట్లాడుతుంటే డయాస్ మీదకే రండి, ఇబ్బంది లేదు. మహిళలకే చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి కాబట్టి వాళ్ళకి అవకాశం ముందు. రైట్. ఇప్పుడు
మరి గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా సభ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మన కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ గారిని. సభకు నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథులుగా మొదటిసారి మన నియోజకవర్గానికి విచ్చేసిన మన మంత్రివర్యులు స్వామన్న గారికి, మరి మన కలెక్టర్ గారు మేడం వచ్చిన దగ్గర నుంచి జిల్లాలో ప్రతి అధికారి గుండెల్లో, తప్పు చేసిన అధికారి గుండెల్లో అయితే భయం పరిగెత్తా ఉంది. వచ్చిన మన మేడం గారికి, మరి మన సభాధ్యక్షులు సర్పంచ్ గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన జిల్లా ద్వామా పీడి, మరి మిగతా సభ్యులందరికీ ఈరోజు మన చంద్రశేఖరపురంలో ఈ లాంచింగ్ ప్రోగ్రాం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పేసి మంత్రి గారిని మేము కోరిన వెంటనే వారు ఒప్పుకొని ఇంత దూరమైనా సరే ఈరోజు ఇక్కడికి రావడం జరిగిన మేడం గారికి, మరి అదేవిధంగా మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి చాలా చక్కగా మీ సమస్యలన్నీ వివరించారు. ఇవన్నీ నేను మాట్లాడాల్సి ఉంటుందేమో. మరి గ్రామ సభకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎప్పుడు అలవాటు కమ్మ కూర్చోవడం, కానీ పోయిన తర్వాత అరుస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరికైతే మీరు వినిపించాలో వారికి వినిపించారు. తప్పకుండా ఇవన్నీ చేయాలనే సంకల్పంతోనే వాస్తవంగా ఈ మండలానికి 3 కోట్లు వస్తే ఆ వచ్చిన 3 కోట్లు కూడా ఎందుకు సిఎస్పురంలో పెట్టామంటే, మనం ఉదయం లేస్తే సాయంకాలం ఇక్కడే ఉంటాం. ముందు ఈ గ్రామం బాగుంటే మన ఊరు చూసిన తర్వాత మిగతాలో సిఎస్పురం మండలం అంటే పెద్ద మండలం బాగుందని చెప్పుకుంటారనే ఉద్దేశంతో, మరి ముఖ్యంగా ఈ గ్రామ సభలు మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ సభల్ని రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఒక్కరోజు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి ఏదో తూతు మంత్రంగా జరగలేదు. ఇవి మనం అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తూ గ్రామాలు బాగు చేయాలని ఒక సంకల్పంతో ఈ సభను పెట్టి దీన్ని తీర్మానం చేసి ఈ తీర్మానాలు పంపిస్తే ఏ గ్రామాల్లో లేదా అన్ని గ్రామాల్లో యావరేజ్గా ఏం జరుగుతున్నాయి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ప్రజల నోటితో విని ఆ సమస్యలు పనిచేయాలనే ఉద్దేశంతో వారు గ్రామ సభలు పెట్టడం జరిగింది. మరి ఈ గ్రామ సభలు పెట్టినప్పుడు కరెంటు కనెక్షన్ ఇస్తామని చెప్తున్నారు, ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తామంటున్నారు, మరి ఇంటర్నల్ రోడ్స్ ఇస్తామంటున్నారు. మరి గత 5 సంవత్సరాలు మీరు చూసుంటారు. సర్పంచ్ నిధులు, మన సర్పంచ్ గారిని అడిగితే చెప్తుంది ఎన్ని నిధులు వచ్చిందో. మేడం సర్పంచ్ గారు 5 సంవత్సరాలు ఎన్ని నిధులు వచ్చినాయి అంటున్నా మీ సర్పంచ్ గారు. నిధులు లేవు, విధులు లేవు. కానీ ఈరోజు మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం, గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పిన ఆ జాతిపిత వాక్యాల్ని చేస్తూ ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, మన సర్పంచ్ గారిని రమ్మంటే పార్టీ మారితే 40 లక్షలు ఇస్తామని చెప్పారు అంతకుముందు పార్టీ వాళ్ళు, తెలుసా మీకు? కానీ ఆమె అయ్యా నా కొడుకు లాంటి వాడు ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యే దాకా నేను ఆయనతోనే ఉంటాను, ఆయన ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత నా గ్రామాన్ని నేను డెవలప్ చేసి చేయాలని చెప్పి ఆ రోజు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా నా మీద నమ్మకంతో ఉండి ఈరోజు ఆ పనులు సాధించుకుంటూ ఉంది. ఏ రోజు నన్ను నిద్రపోలేదామా, అయ్యా మనం గెలిచాము, ఇప్పటికి 2.5 సంవత్సరం అయిపోయింది, మళ్ళీ నా పరిస్థితి ఏంది, మనం చెయ్యకపోతే ప్రజలు మన అంత అపోజిషన్లో కూడా గెలిపించారు, మనం ఏదైనా చెయ్యాలని నా వెంటబడి ఈరోజు ఈ 3 కోట్ల రూపాయల నిధులు దాదాపు కలిపితే 4,60,00,000 ఈరోజు మేము మన సిఎస్పురం గ్రామానికి నిధులు శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. మరి మీరు అడిగిన పంట కాలువ సమస్య నిజంగానే ఉంది. మన డ్రైన్స్ పెద్ద ఆయన చెప్పినట్టు గతంలో డ్రైన్స్ ని ప్రాపర్గా తీసుకెళ్లి ఎక్కడో ఊరు బయట ఆ వాగులో కలపకుండా పొలాల్లో కలిపిన కొన్ని కారణాలు ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ ఈ 5 సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఒకసారి అన్నం చేయాలంటే అది తీర్థ కాబట్టి అంచెలంచెలుగా చేస్తూ మన చంద్రశేఖరపురాన్ని అందమైన పురంగా మనం చేసుకునేదానికి
సాయి శక్తిలో కృషి చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా వెన్నుదట్టి ఎంపీటీసీ కావాలన్నా గెలిపించారు, సర్పంచ్ కావాలని గెలిపించారు. నిన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ మీరు చూపించారు. కాబట్టి మీకు ఎప్పుడు రుణపడే ఉంటాను. మరి మంత్రి గారు కూడా చెప్తున్నాను, ఈ ప్రాంతాల్లో నేను శాసనసభ్యుడు అయినప్పుడు కొన్ని గ్రామాలకు అసలు రోడ్లే లేవు. ఇప్పుడు ఉంది మైల్చర్లకు రోడ్ లేదు మాకు. కొన్ని గ్రామాల్లో కరెంటు లేదు, కొద్దిగా మళ్ళా తర్వాత వేసుకున్నాం. ఇక్కడ నుంచి దాదాపు ఈ నియోజకవర్గం నుంచి 64,000 పై మంది వలసలు ఉన్నారు. ఈ ఉపాధి హామీ పథకం లేకపోతే ఈ మీటింగ్ పెడితే కనీసం ఇంతమంది కూడా ఉంటారు మేడం ఇక్కడ. వీళ్ళందరూ జాతీయ ఉపాధి పథకం ద్వారా ఆ వచ్చే వేతనంతో ఇంకా అక్కడ ఏమి చేయలేం కాబట్టి ఇక్కడ ఉంటున్నారు. కానీ లేకపోతే ఎవరు ఇక్కడ ఇంట్లో ఉండే పరిస్థితి కాదు. మాకు ఎలక్షన్ వస్తే చెన్నై వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, వైజాగ్, అనకాపల్లి, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ఈ విలేజెస్ అన్నీ మా వాళ్ళు అక్కడ మైగ్రేషన్లో ఉన్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కనిగిరోడ్ ఏదో ఒక ఊర్లో ఉండే ఉంటాడు. అంత క్రమ ఈవెన్ అండమాన్ నికోబార్లో కూడా ఈ మండల వాసులు, ఖమ్మంపాడు వాసులు అండమాన్ నికోబార్లో ఉన్నారు. ఎక్కడికన్నా వెళ్ళండి, కలకత్తా కాదు, ఎన్ని ఎయిర్పోర్ట్ మీరు వెళ్ళినా మా వాళ్ళు అక్కడ ఉంటారు మేడం. కాబట్టి ఈ ప్రాంతాన్ని మంత్రివర్య గారు డైనమిక్ లీడర్. మనకు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి పోనీయకుండా చేసింది ఎవరంటే స్వామి గారే. ఆ రోజు మీకు తెలుసు కదా, గుర్తు ఎన్ని గందరగోళం చేసి మళ్ళా బాబు గారు ఈ కౌరవ సభ నుంచి కాకుండా నేను పాండవ సభలకి వచ్చేదాకా నేను అసెంబ్లీకి అడుగు పెట్టకుండా ఆ రోజు గట్టిగా పోరాటం చేసి తిరిగి ఈరోజు మన అసెంబ్లీలోకి మన పెద్ద ఆయన తీసుకెళ్ళాం మనందరం కలిసి. కాబట్టి మన అభివృద్ధిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు. మనం సమయం పాటించి మరి ప్రత్యేకంగా స్వామి గారి కొండేపి ప్రాంతం, మీ ప్రాంతంలో గతం నుంచి దామచర్ల ఆంజనేయులు గారు ఉన్నారు, మీరున్నారు. ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. మా మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టి ఈ వెనకబడ్డ ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ప్రతి విషయంలో నేను సమస్యలు చదువుతూ పోతే ఒక గంట చెప్పగలను. అమ్మవరం కొత్తపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ ఉన్న గోగులపల్లి దాకా, వెంగనగుంట కానీ ప్రతి గ్రామాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కలెక్టర్ మేడం గారికి విన్నపం ఏంటంటే, ఇక్కడ ల్యాండ్ 6 మండలాల్లో గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు జెన్యూన్గా ఉన్న పొలాన్ని కూడా తీసి మార్చేసి పెట్టేస్తున్నారు. తమరు వెంటనే నిన్న ఎంఆర్ఓ సిఎస్పురం గారిని సస్పెండ్ చేసినప్పుడు చాలా మంది అయ్యో పాపం అన్నారు. కానీ అయ్యో పాపం కాదు, పక్కవాడి పొలం తీసుకెళ్ళి అతనికి సంబంధం లేకపోయినా ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి మేడం వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అంటే దాని నిజాయితీని మనం మంచిని ఎంకరేజ్ చేయకపోతే రేపు ఇంకో రోజు వాళ్ళు మనకు ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే ఇటువంటివి జరుగుతున్నాయో మేడం, ఇప్పటికైనా ఇప్పుడు వచ్చిన అధికారి స్ట్రిక్ట్గా ఉన్నారు, మాకే ఇబ్బంది లేదు. బట్ వీ నీడ్ ఏ జెన్యూన్ థింగ్స్. జెన్యూన్గా ఎవరు భూములు ఉన్నాయి వాళ్ళకి ఇప్పించమని. అన్యాక్రాంతం అయితే ఉన్నాయి, ఎక్కడెక్కడో భూములన్నీ వాళ్ళు ఆన్లైన్లో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈ బయట ఉన్న వ్యక్తులందరూ ఆ ప్రాపర్ రికార్డ్స్ అన్ని కూడా మీకు తమరు సబ్మిట్ చేస్తాం మేడం. జెన్యూన్గా ఎన్యూమరేట్ చేసి నిరుపేదలకు లేని వారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా సిఎస్పురంలో తమ రికమెండేషన్ చేస్తే మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఈ గ్రేజింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్షన్ చేసి ఈ ప్రాంతంలో ఉన్న మా ప్రజలకి ఇల్లు పట్టాలు ఇచ్చే విధంగా తమను కృషి చేయాలని కోరుకుంటూ, మేము ఎప్పుడూ ఏ కార్యక్రమం పెట్టాం, మేమైతే మా నియోజకవర్గ ప్రజలు అధికారులు కానీ మంత్రులు వస్తారంటే మా వాళ్ళకి అంతకన్నా ఇంకా ఆనందం ఏముండదు. ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ కనిగిరి నియోజకవర్గానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ, మా సమస్యలు ఇంకా ఉన్నాయి. మరి ఇప్పుడు ముఖ్య అతిథులుగా వచ్చిన మన స్వామి గారు మిగతా అన్ని కూడా వివరిస్తారు. మీరు అన్నట్టు టాయిలెట్ కట్టించేదానికి మంత్రి గారు వెంటనే సులభ్ కాంప్లెక్స్ వారిని కూడా పంపిస్తాను, వెంటనే చేపిస్తానని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. మనకు వెంటనే ల్యాండ్ కూడా ఎంఆర్ఓ గారు అది మేడం గారి దృష్టికి తీసుకువెళ్తే పబ్లిక్ అవసరార్థం కాబట్టి అది కంపల్సరిగా ఎప్పుడో కట్టాలి. కానీ ఇటీవల ఒక మీటింగ్లో నా దృష్టికి తెస్తే తప్పకుండా చేస్తామని చెప్పాము. అది మేడం గారి దగ్గర ప్రపోజల్ వచ్చిన తర్వాత వారు లేకపోయినా మన దాతలు కొంతమంది ముందుకు వచ్చున్నారు కట్టడానికి. వారితోనైనా కానీ కట్టిపిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి, ఈ గ్రామ సభను ఉద్దేశించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి తమీం అన్సారియా గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ డాక్టర్ డోలా బాల వీర ఆంజనేయ స్వామి గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఈ సిఎస్పురం విలేజ్ సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న హెచ్ఓడిస్ అందరికీ, ఇక్కడ ఉన్న సిఎస్పురం విలేజ్ ప్రజాప్రతినిధులకి, తర్వాత సిఎస్పురం విలేజ్ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. సో ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో ఒకే రోజున గ్రామ సభ జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో 729 గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. ఆ అన్ని పంచాయతీలో కూడా ఈరోజు గ్రామ సభ జరుగుతున్నాయి. ఆ గ్రామ సభలో ఏమేమి ఐటమ్స్ని ముఖ్యంగా మనం అక్కడ డిస్కస్ చేసి రెసల్యూషన్స్ పాస్ చేయాలని మనకు స్టేట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. దాని తప్ప ఇంకా ఏ అజెండా ఐటమ్స్ గ్రామ సభలో వారు డిస్కస్ చేయాలనుకుంటున్నారో అది కూడా చేయవచ్చు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మన్రేగా కింద ఇప్పటిదాకా జరుగుతున్న పనుల గురించి, తర్వాత ఈ సంవత్సరం ఏ వర్క్స్ ఈ గ్రామ పంచాయతీలో చేయబోతున్నాం గురించి అది కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాదాపు 4,60,00,000 విలువైన డిఫరెంట్ వర్క్స్ ఈ విలేజ్కి శాంక్షన్స్ చేయడం జరుగుతున్నది. సో మీరు అందరు కూడా ఇక్కడ ఈ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్, ఇక్కడ ఫీల్డ్ మీద ఒకరు ఉంటే ఆన్లైన్లో రికార్డ్స్లో వేరు పేరు ఎక్కించడం, ఇటువంటి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఈ మండల్ నుంచే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. దానికి వెంటనే ఎంక్వైరీ చేసి ముందు ఉన్న తహసీల్దార్ కూడా అటువంటి ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువ చేశారని రిపోర్ట్ వచ్చింది కాబట్టి యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ల్యాండ్ విషయంలో మాత్రం మనము చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. ఇప్పుడు కొత్త తహసీల్దార్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏ ఇష్యూస్ అయినా మీరు కంప్లైంట్స్ ఇవ్వవచ్చు. ప్రతి ఒక్క కంప్లైంట్ని కూడా మనము చాలా సీరియస్గా తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ నాకు ముందు మాట్లాడిన వారు చెప్పినట్టు ఇక్కడ నుంచి ఎక్కువ వలస వెళ్ళిన వారు ఉన్నారు. వారు ఇక్కడ లేనప్పుడు వారు ఒక ల్యాండ్ని వారు వచ్చి ఆక్రమించి వారి పేరు మీద ఎక్కించుకోవడం ఎక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. దాని మీద మనం ప్రత్యేకంగా ఇక్కడ సెపరేట్గా మనం ఎంక్వైరీ చేసి ఏమేం సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా మనము పూర్తిగా సరి చేయడానికి మనము ప్రయత్నం చేస్తాము. మీరు కూడా మీకున్న కంప్లైంట్స్ని ఇవ్వండి, అది ఒకటి. అదేవిధంగా ఇక్కడ హైవేకు ల్యాండ్ ఏదైతే ఇచ్చారో దాంట్లో కాంపన్సేషన్ ఇవ్వకుండా ఉన్న కేసెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి కూడా నా దగ్గరకు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. దానికి సెపరేట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఆల్రెడీ ఎస్డిసి బీకేవీకి చెప్పడం జరిగింది. దానికి కూడా మనము త్వరలోనే వి విల్ టేక్ ద నెసెసరీ యాక్షన్. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న టాయిలెట్ సులభ్ కాంప్లెక్స్ కట్టడానికి పర్మిషన్ అడిగారు. ఇప్పుడు అది చూసి అక్కడ పంచాయతీ ల్యాండే అక్కడ మనము వెంటనే అక్కడ టాయిలెట్ కట్టడానికి కూడా మినిస్టర్ గారు కూడా ఇప్పుడు చెప్పారు, యాక్షన్ కూడా తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ సదరం సర్టిఫికేట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇటువంటి కంప్లైంట్స్ నాకు ఇప్పటివరకు అక్కడ మార్కాపురంలో కూడా వచ్చాయి. దానికి కూడా ఒక కమిటీ ఫామ్ చేసి మీకు కంప్లైంట్స్ ఎక్కడెక్కడ అలా జరిగాయో కంప్లైంట్స్ రాసి ఇవ్వండి. మనం వెంటనే దాన్ని ఎంక్వైరీ చేసి మనం యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా టీచర్స్ ఇది చెప్పారు, దానికి కూడా ఇప్పుడు కొత్తగా డిఎస్సి పెడుతున్నారు. దాంట్లో ఒక ఫ్రీ కోచింగ్ 3 months కోచింగ్ SC/STకి సెపరేట్గా ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా మీరు అప్లికేషన్స్ ఇవ్వవచ్చు. ఇక్కడ ఎక్కువ మంది ఉంటే మీరు ఇప్పుడు మనం గవర్నమెంట్ నుంచి ఆ ప్రోగ్రామ్ పెట్టబోతున్నారు, దానికి అప్లికేషన్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను.
ఇంకా మీకు గ్రామంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి మండే మీకోసం మన ప్రోగ్రాం ఉంది, మీ అందరూ కూడా తెలుసు. సో ఇప్పటిదాకా అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే చేస్తున్నాము. ఇప్పుడు డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కూడా మార్కాపురం కవర్ చేశాను. ఇంకా ఇక్కడ కనిగిరిలో కూడా హెడ్ క్వార్టర్స్లో పెట్టి అక్కడే మీకోసం ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తాము. ఆ తర్వాత మనము ఒక్కొక్క మండల్స్ ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అన్ని హెచ్ఓడిస్ని ఈ మండల్కే తీసుకొచ్చి ఇక్కడ ఒక సెపరేట్ మీకోసం ప్రోగ్రామ్ కూడా పెడతాము. సో మీకున్న సమస్యలు అన్నీ కూడా మీరు చెప్పండి, దానికి మనము సీరియస్గా తీసుకుని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటాము. సో మీరు ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్పారో, ఏమేమి కోరుతారో అవి అన్నీ కూడా మనము పూర్తి చేయడానికి 100% ప్రయత్నం చేస్తాము. మీ అందరితో నాకు ఒక్క కోరిక, అంటే ఇప్పుడు మీ విలేజ్లో ఇక్కడ సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్, ఇంకా పవర్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్స్, ఇవి అన్నీ కూడా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ప్రభుత్వం నుంచి వివిధ స్కీమ్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి మనం ఒక సాచురేషన్ మోడ్లో చేస్తాము. అదే ఎంత ఇంపార్టెంట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంటో అదే విధంగా మనకు సోషల్ ఇష్యూస్లో మన ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న ఇష్యూస్ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పోషకాహార లోపం ఉన్న పిల్లలు, మాల్నరిష్డ్ పిల్లలు, తర్వాత బడికి వెళ్లకుండా స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలు, అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రకాశం డిస్టిక్లోనే నంబర్ 1 గర్ల్ చైల్డ్ మ్యారేజ్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి సోషల్ ఇష్యూస్ మీద మనము పూర్తిగా ఫోకస్ చేసి మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు చూస్తే ఇక్కడ సిఎస్ పురం విలేజ్లో కూడా ఇటువంటి సోషల్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు మీ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సందర్భంగా మీ అందరితో కూడా నేను కోరుతున్నది ఒకే ఒకటి, మీరు చాలా యాక్టివ్గా ఈ గవర్నెన్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. మీ గ్రామ పంచాయతీలో ఉన్న స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, అదేవిధంగా సబ్ సెంటర్స్, పిహెచ్సి ఉంటే పిహెచ్సిస్, దాంట్లో కూడా అక్కడ ఎలా అది ఫంక్షన్ అవుతుంది అనేది మీరు కంటిన్యూస్గా మీరు మానిటర్ చేయాలి. దాంట్లో ఉన్న ఇష్యూస్ని వెంటనే ఇక్కడ మండల స్థాయి అధికారి ఉన్నారు వారి దృష్టికి, లేకపోతే నా నంబర్ కూడా అందరికీ కూడా తెలుసు, మీరు వెంటనే కాల్ చేసి చెప్పవచ్చు. మీరు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో అంత బాగా ఉంటుంది మన గవర్నెన్స్. సో ఇది మాత్రం మీ అందరికీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఇక్కడ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రామ సభలకి, ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో సిఎస్ పురంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మన మంత్రివర్యుల వారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారాలు. రోజు స్వర్ణ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకు అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారు పద్మావతి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు తమ్మి మన్సారయ్య గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరిలో ఒక్కడిగా కలిసిమెలిసినటువంటి మీ శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, ఇక్కడ వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, మీడియాకి, ముఖ్యంగా ఆడపడుచులందరికీ కూడా నా నమస్కారాలు.
ఒక మంచి కార్యక్రమం జిల్లాలో ఒక బహిరంగ సభగా తొలి కార్యక్రమంగా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ గ్రామ సభకి పశ్చిమ ప్రాంతం నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు, వీళ్ళటువంటి అశోక్ రెడ్డి అందరూ కూడా మా పశ్చిమ ప్రాంతం అంటారు. పశ్చిమ ప్రాంతంలోనే కార్యక్రమం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఉగ్ర నరసింహారెడ్డి గారితో చెప్తే సిఎస్పురం మండలంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఇది యాదృచ్ఛికమో కాగితాలేమో మన జిల్లా నుంచి పుట్టి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇదే ఒక్క రోజున గ్రామ అభివృద్ధి కోసం స్వయం పరిపాలనతో ప్రజల యొక్క నిర్ణయించేది ఏర్పాటు చేసే ప్రణాళికలతోటి స్వర్ణ గ్రామ పంచాయతీ ఏర్పాటులో భాగంగా ఈ సభలు జరగడం చాలా సంతోషం. వీటికి నాంది పలికినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామాలు అభివృద్ధిలో నడిస్తేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మేటువంటి వ్యక్తి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు. మీరు ఒక్కసారి చూస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ స్థాపనతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత విడిపోయినటువంటి రాష్ట్రంలో విభజన అనంతరం ఏ నిధులు లేవు, ఏం చేస్తారనుకుంటే ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం 14 ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఊరి శివార్లకు వెళ్ళినటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలో సైతం సిమెంట్ రోడ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కనిగిరికి 650 కోట్ల మంచినీళ్ళకి మనం ఇస్తే ఆ అమౌంట్ పెంచారే కానీ అది పూర్తి చేయలేక కొనారిల్లిపోయినటువంటిది గత 5 ఏళ్లలో చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంది పశ్చిమ ప్రాంతం అని చెప్పేసి ఆ రోజున మంచినీళ్ళకి 650 కోట్లు కేటాయించారు. ఆ ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుకున్నారు కానీ పని అయితే పూర్తి చేయలేటువంటి పరిస్థితులు గతంలో చూసాం. ఈ రోజు ఈ ఎజెండాలో ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడాను మనం టాయిలెట్స్ ఉండాలి, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఉండాలి అనేది మనం ప్రధాన ఒక అంశం కింద దీనిలో పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇందాక పెద్దలు మాట్లాడారు, రెండో అంశం కింద డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేయాలి. 14-19లో ఆ రోజున శాసనసభ్యులు మేము పోటీ పడి ఎక్కువ సిమెంట్ రోడ్లు కిలోమీటర్లు వేయాలని చెప్పి ముందుకు పోవడం జరిగింది. కాలువలో తర్వాత నిర్మాణం చేద్దాం అనుకున్నాం, తర్వాత ప్రభుత్వం మారింది, ఒక్క అడుగు సిమెంట్ రోడ్డు వేయలేదు, ఒక్క మీటరు కాలువ కట్టలేని దుర్మార్గ పనులు చూసాం. వీటికి ప్రత్యేకంగా భూముల ఆక్రమణలు ఇందా మీరు చెప్పారు. ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారితో ఎక్కడ పోయినా సార్ ఢిల్లీ పోయాం, మా కనిగిరితో మీటింగ్ పెట్టుకున్నాం, చెన్నై పోయాం మీటింగ్, అండమాన్లో మన మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి అక్కడికి వెళ్ళి కనిగిరి వాళ్ళందరితో కూడా మాట్లాడి మా కనిగిరి వాళ్ళతో ఓట్లు వేయించారు తెలుగుదేశం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన కూడా రిజిస్టర్ అయింది. అంటే మా దగ్గర నుంచి కూడా వలసలున్నాయి కానీ మేము చెప్పుకోలేకపోయాము. కనిగిరి వాళ్ళు అంటే ఎక్కడున్నా పోయి దేశంలో ఏ విధంగా పోయా మా వాళ్ళు ఉంటారని చెప్పి కనిగిరికి ప్రత్యేక నిధుల కోసం ప్రయత్నాలు చేస్తామన్నటువంటి ఆయన ప్రయత్నం ముందు నుంచే 5 ఏళ్ల ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారి మనసులో రిజిస్టర్ చేసేసారు. వీళ్ళు ఉపాధికి వెళ్ళిపోతా ఉంటారండి, వాళ్ళకి మనం ఇన్స్టిట్యూట్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవ్వాలని త్రిబుల్ ఐటీకి శంకుస్థాపన చేశాం. త్రిబుల్ ఐటీ శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. శంకుస్థాపన చేసిన తర్వాత దాదాపుగా 6 సంవత్సరాలు దాటిపోయింది. కొత్త ప్లేస్ మార్చారు, కొన్ని ఎక్కడన్నా కట్టారంటే అది లేదు. ఇది గతంలో ఉన్న చిత్తశుద్ధి. తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలిసినటువంటిది ఆ చిత్తశుద్ధి. దీన్ని చూడండి, ఆ త్రిబుల్ ఐటీని కూడా మేము పూర్తి చేస్తామని సభా వేదికని చెప్తా ఉన్నాం. ఇంకా మనం తీసుకున్నట్టయితే ఆ రోజు ఊరి చివర మనం డంపింగ్ యార్డులు పెట్టాం, మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టాం, వానపాములు పెంచాం, ఎరువులు తీసుకొని అమ్మాం. ఇవన్నీ కూడా జరిగినాయి మన జిల్లాలో, అన్ని మన నియోజకవర్గంలో కూడా జరిగాయి. ఆ ఎరువుతో వచ్చిన ఆదాయాన్ని పంచాయతీలు ఉపయోగించుకున్నాం.
అదేవిధంగా ఆ డంపింగ్ యార్డ్ల దగ్గర కూడా కూరగాయలు పెంచాం. ఇన్ని చేస్తే అవి చివరికి దేనికి మారిపోయినాయి, అన్ని రకాల కార్యక్రమాలకి మందు తాగే దగ్గర నుంచి చీకటి కార్యక్రమాలు కూడా నిలవైపోయినాయి. ఈ రోజున మన పంచాయతీరాజ్ శాఖ మధ్యలో మళ్ళీ తిరిగి ఈ డంపింగ్ యార్డులు ఎక్కడంత పోతే అవన్నీ కూడా రిపేర్ చేయించడాలు, కొత్త నిర్మాణాలు చేయటాలు తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. మీరు ఒకసారి చూస్తే 5 సంవత్సరాల్లో ఏ రోడ్లు లేవు, కాలువలు లేవు. మనం త్వరలో ఇందాక మన యాక్షన్ ప్లాన్లో కూడా తీసుకొచ్చారు. కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ప్రతి మండలానికి కూడాను 3 కోట్ల రూపాయలు, సుమారుగా 15 కోట్ల రూపాయలు మనం మంజూరు చేయడం మొదలైంది. రేపు 1వ తారీఖు తర్వాత సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామంలో కూడా మొదలవుతున్నాయి. ఇది అభివృద్ధికి చిరునామా, అభివృద్ధికి సంక్షేమానికి నాంది. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు అభివృద్ధికి సంక్షేమానికి ముందొస్తాయి. చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడాను మనం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 పెంచుతా ఉన్నాం. ప్రకటించిన రోజు నుంచి ఇస్తాం, 7,000 ఇస్తాం. జూలై 1వ తారీఖు అన్నాం, ఇచ్చావా లేదా? 200 రూపాయలు పెన్షన్ 2,000 తీసుకున్నారు. 2,000 3,000 చేసేవారు, 5,000 కలిపిందారు విడతల వారి. అదే పరిస్థితి. ఈ రోజు రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ 3 నెలలు నిండలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ రోజు ఏదన్నా కార్యక్రమం ఉంటే గుంటూరు జిల్లాలో ఆత్మకూరులో దళితుల మీద దాడి జరుగుతుంటే మా ఇళ్ళన్నిటికీ తాళాలు వేశారు. ఇద్దరు లేసి వస్తే పోలీసులు, ఇప్పుడు వాళ్ళకి ఆ బాధ లేదు. పోలీసులు వచ్చేసి మా ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళు, చీకట్లో దోమలు కుట్టించుకుంటూ కూర్చునేవాళ్ళు, వాళ్ళు బయట కూర్చొని. మళ్ళీ వాళ్ళ భయం, మన దగ్గర ఫోటో దిగితే వాళ్ళు ఉద్యోగం పోతారు, ఈ ఉద్యోగం చేయాలి, మళ్ళీ దానికి ఇంకో భయం. అటువంటి పరిస్థితులు రావు. మొన్న మాజీ ముఖ్యమంత్రి వెళ్తారంటే నిరభ్యంతరంగా పల్నాడు జిల్లా పంపించాం. ఈరోజు విశాఖపట్నం జిల్లా పోయాడు. ఏం చేయడానికి పోయాడో? చంద్రబాబు నాయుడు గారు అందరినీ పరామర్శించారు, విచారణ చేయించమని చెప్పారు. మెరుగైన వైద్యం కావాలి, అవసరం అయితే ఎయిర్ అంబులెన్స్ అంటే హెలికాప్టర్ అంబులెన్స్ లో హైదరాబాద్ లో తరలించడానికి ఏర్పాటు సిద్ధం చేశారు. విమర్శలు చేయడానికి వస్తున్నారు తప్పితే మన బాగోగులు పెట్టిన వాళ్ళు లేరు. ఈ రోజు మాట్లాడి రిజిస్టర్ చేసి ఆ రోజు మాట్లాడారు. కొన్ని తప్పుడు మాటలు చెప్పిందే చెప్పి రిజిస్టర్ చేసి ప్రజలు పక్కగా పట్టించారు. అటువంటి కళ్ళబల్లి మటల్లో పడద్దని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజున ప్రతి గ్రామాల్లో కూడా అంతర్గత సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి మేము ముందుకు తీసుకెళ్తాం. ఇందాక ఉగ్ర నరసింహారెడ్డి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది చేపించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఎందుకంటే మనందరం పల్లెటూళ్ళమే, బరిగొడ్లు పోతా ఉంటాయి, పేడ వేస్తూ ఉంటాయి, కాలంలో దిమ్మలు నీళ్ళు నిలబడుకుంటాయి. ఆ పరిస్థితులు రాకుండా చేయాలనేటువంటి ఆలోచనలో, అంటే ఒకేసారి అన్ని చేయలేరు, ఆ విధంగా ప్రణాళిక రూపొందించడం కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఆ రోజున మనం ఇంకుడు గుంటలు చేశాం. వర్షాలు చేసినటువంటి నీళ్లు మొత్తం కూడా ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంటలు చేసి ఆ నీళ్లు భూమిలో రీఛార్జ్ కావాలని. మన దగ్గర పోతే వందలాది మీటర్ల పైన భూమిలో నీళ్లు ఉండవు. ఆ నీళ్లు మళ్ళీ రావాలంటే భూగర్భం మనం జలాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకుడు గుంటలు, అదేవిధంగా నీటి గుంటలు, ఇవన్నీ కూడా చేయించడానికి మనం చర్యలు తీసుకున్నాం. ఇందాక మన వాళ్ళు అడిగారు చెరువుకి ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలని. ఫీడర్ ఛానల్ కూడా ఉపాధి హామీ పథకంలో తీసుకొస్తున్నారని మేము ఈరోజు తీర్మానంలో పూర్తి చేసాను తెలియజేసుకుంటూ, మనం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సంతకాలు పెట్టారు, పెన్షన్ పెంపడం పెట్టారు. భూమి అంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూమి కాల్ చేసే ప్రయత్నాలు చేసుకొచ్చారు. దానికన్నా ముందే మీ నియోజకవర్గంలో, అంటే అన్ని చోట్ల మీ దగ్గర భారీగా జరిగింది భూములు కొట్టేయటం. ఇక్కడ ప్రజలు ఒక విజ్ఞప్తి ఉందండి, కలెక్టర్ గారు అసైన్ భూములు ఆక్రమించి 2 పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఒక బిల్డింగ్ ఆర్డీఓ ఆఫీస్, ఒకటి డిఎస్పీ ఆఫీస్కి ఇవ్వమంటున్నారు. వాళ్ళు గతంలో బిల్డింగ్లు కూల్చేవాళ్ళు, మనం కూల్చొద్దు, అది వాళ్ళ సొంతమైన చేసిన తప్పులకి భవిష్యత్తులో చేయకుండా ఉండడం కోసం ప్రభుత్వ కార్యాలయం కింద కేటాయిస్తే బాగుంటుందని చెప్పి గ్రామస్తుల అందరూ కూడా తిరిగి వాళ్ళ యొక్క కోరికను కూడా
మీరు ఆ ప్రపోజల్స్ పంపించి అది కనుక ఇల్లీగల్ గా కట్టినట్టయితే ప్రభుత్వ భవనాలుగా వాడుకునే విధంగా తగిన చర్యలు తీసుకుంటే కనిగిరిలో ఉపయోగపడతాయి కూడా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. ఇటువంటి విధానాలు వాళ్ళు చేశారు, మనం వాటిని చేయట్లా. చేసిన వెంటనే టైటిల్ డీడ్ చట్టాన్ని రద్దు చేసేటువంటి తీర్మానం చేశాం, బిల్లు పాస్ చేశాం. అటువంటిది మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్, కనిగిరిలో అన్నా క్యాంటీన్ నడిపించాడా సొంతంగా? వగ్ర నరసింహారెడ్డి గారు అమరావతిలో, కనిగిరిలోని అమరావతిలో చందాలతోటి సొంతంగా అన్నా క్యాంటీన్ నిర్వహించారు. ఆ అన్నా క్యాంటీన్లో తిరిగి ప్రభుత్వం మొన్న 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఈ నెలాఖరికి కనిగిరిలో కూడా తిరిగి అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. భవిష్యత్తులో ప్రతి మండల కేంద్రంలో కూడా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తారు కూడా మేము తెలియజేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చెరువు కట్ట మీద రోడ్డు, ఆ రోజు ఈ చెరువు కట్ట వెడల్పు చేసిన ఎవరు? వగ్ర నరసింహారెడ్డి గారు, తర్వాత బాబురావు గారు తార్ రోడ్డు వేసి వెడల్పు చేసుకుంటాం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్ ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, వగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు. ఇక్కడ ఉన్నప్పుడే ఫోన్లో మాట్లాడే వాళ్ళతోటి ఇందాక అందరు పెద్దలు చెప్పినట్టుగా ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడకుండా, పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా ఆ టాయిలెట్స్ నిర్మాణాలు కూడా చేపడతారని తెలియజేసుకుంటూ, ఆ రోజు మనం ఒక్కసారి తీసుకుంటే కరోనా సమయంలో బ్లీచింగ్ చల్లారా అయిపోయిన కేసు ఏది? బియ్యం పిండి చల్లినటువంటి కేసులు కూడా చూశారు. బ్లీచింగ్ బదులు అదొక కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ బ్లీచింగ్ లేకుండా మీ దగ్గర ముగ్గురు వాళ్ళు, అదొక స్కామ్ మర్చిపోయాక అదొకటి ఉందని ఇక్కడ కార్డ్స్, వైట్ కార్డ్స్ ఇక్కడ లభిస్తూ ఉంటే అది కూడా దొంగతనాలు చేసి స్మగ్లింగ్ చేసే మైనింగ్ మాఫియా ఈ కనిగిరి ప్రాంతాల్లో ఉంది. దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి మన దగ్గర ఉంది. ఆ ముగ్గు పొడిని కూడా దాన్ని కూడా పెట్టే కరోనా సమయంలో కష్టకాలంలో కూడా రాజకీయాల్లో దోపిడీ చేసిన పరిస్థితుల వాళ్ళు. ఇంకోటి ఒక నరసింహారెడ్డి ఈ ప్రాంతంలోనే పనులు చేయకుండా పిల్లలు చేసినట్టు, ఈ ప్రాంతంగా రాష్ట్రం అంతా అదే పరిస్థితి. వాళ్ళని చూసి మన కార్యకర్తలు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి మా మీద ఒత్తిడి జరుగుతుంది. దయచేసి నేను మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజలు కూడా చెప్తున్నా, వాళ్ళు చేసిన తప్పుడు పనులు మనకొద్దు. అభివృద్ధిని సంక్షేమాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది. సోషలాలిటీ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ గా జరుగుతాయి. మనం వాళ్ళలాగా విదేశాల్లో కూర్చున్న వాళ్ళకి మాస్టర్లు పని ఎక్కువ చేసిన తక్కువ మాస్టర్, ఎక్కువ చూసి వారానికి 2 మాస్టర్లు ఇస్తే పూర్తి ఇస్తామనేటువంటి మోసాలు, ఇటువంటి ప్రదేశాలకి మనం దూరంగా ఉండాలి. అటువంటి తప్పుడు పనులు ఎవరైనా చేసినా సంబంధిత అధికారులకు మీకు పట్టించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. ఈ నరేగాలో సిమెంట్ రోడ్లు అభివృద్ధి చేయడం చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం పూర్తి స్థాయిలో నిర్మాణాలు అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తున్నాం. మనం 14-18 మధ్య కాలంలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. ఇప్పుడు లక్ష్యంగా మనం 17,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేయడానికి మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అంతేకాకుండా 10,000 కిలోమీటర్ల డ్రైనేజెస్ కూడా మన ప్రభుత్వంలో, ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్మాణం చేయాలనే విధంగా ప్రణాళిక మనం సిద్ధం చేసుకుని తెలియజేసుకుంటూ, చెత్త నుంచి మనం చెత్త సంపద తయారు చేస్తే ఈయన మనకి చెత్త ముఖ్యమంత్రిగా ఉండి దానిని నిర్వీర్యం చేశాడు. ప్రతి గ్రామంలో ఎల్ఈడి బల్బులు పెట్టాం, ప్రతి ఇంటికి ఎల్ఈడి బల్బులు ఇచ్చాం మనం డిఆర్డీఏ ద్వారా. అవన్నీ పోయాయి. ఆ రోజు మనం ఇచ్చిన బల్బులు వెలుగుని తప్పితే ఇప్పుడు మళ్ళీ బల్బులు లేవు. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీస్ బల్బులు రిపేర్ చేపించమంటే అది సప్లై చేసే మెటీరియల్ వెండర్ ఎక్కడున్నా ఎత్తుకునే పరిస్థితి. ఆ రోజు ఒక్కసారి లైట్ మారితే రిపేర్స్ ఉండవని చెప్పి మనం ఆ రోజు మన ప్రభుత్వం ముందుకు పోతే ఈ రోజు గ్రామాల్లో చీకట్లు. ఇవన్నీ కూడా త్వరలోనే చక్కబడతాయి, మళ్ళీ గ్రామాల్లో వెలుగులు వస్తాయని మీకు తెలియజేసుకుంటూ, ఆ రోజు మనం 25 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు మనం ఆ రోజు మన ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్నాం కూడా మీకు తెలియజేసుకుంటూ, లెక్కర కూడా చెప్తాం. పంచాయతీ సర్పంచులకి జీతాలు కూడా పెంచబోతున్నాం. పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు మొత్తం కూడా లాగేసుకున్నారు. ఆ పార్టీలో గెలిచినటువంటి సర్పంచ్ సంఘాలుగా అధ్యక్షులుగా ఉండి ఆ ప్రభుత్వం నిలదీసి పార్టీగా అతన్ని విమర్శించిన పరిస్థితుల్ని మనం ఒక్కసారి గమనించుకోవాలి. నిన్న పంచాయతీలకి 900 కోట్ల రూపాయలు మనం విడుదల చేయడం జరిగింది.
అదేవిధంగా మంచినీళ్ళు కూడా కలిపి 1400 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపలనే గ్రామ పంచాయతీలకు జమ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం. గ్రామ పౌరులు తమ గ్రామానికి ఏమేమి కావాలో చర్చించి ఆ పనులు చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వేదికే ఈనాటి గ్రామ సభ. ఈ సభ ద్వారా బంగారు గ్రామాల్ని మనం తయారు చేసుకునే లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మద్యం గురించి మాట్లాడుతున్నారు మనవాళ్ళు. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య కాలంలో ఎక్కువ మందికి లివర్ జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉగ్గర నరసింహారెడ్డి గారి వాళ్ళ సతీమణి కూడా డాక్టర్ కవిత గారు లివర్ డాక్టరే. ఆమె కాదు, చాలా మంది డాక్టర్లు నా క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, లివర్ జబ్బులు ఈయన ఇచ్చినటువంటి చీప్ లిక్కర్ తాగే పాడైపోయినని చెప్పారు. మనం త్వరలోనే కొత్త మద్యం పాలసీని అక్టోబర్ 1వ తారీఖు నుంచి తీసుకొని రాబోతా ఉన్నాం. దీనిలో ధరలు తగ్గించడమే కాకుండా నాణ్యమైన అదేవిధంగా ఎక్కడంటే అక్కడ పాఠశాలలు, మసీదులు, ప్రార్థన అయిపోవడాల మీద దగ్గర ఈ వైన్ షాపులు పెట్టే సంస్కృతి కూడా మనం తీసేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, కొత్తగా మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో 3 పిల్లలు ఉన్నా సరే పోటీ చేసే విధంగా చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. చాలా మంది పాపం ఇంతకుముందు అవకాశాలు కోల్పోయారు. రేపు ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలు చేసేదానికి కూడా మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా 16,623 పోస్టులతోటి డిఎస్సి తీసుకొని వస్తున్నారు. ఈ డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసేదానికి ఎస్సీ ఎస్టీ పిల్లలకి రెసిడెన్షియల్ వసతితో అక్కడే హాస్టల్ పెట్టి కోచింగ్ ఇవ్వడం కోసం ఎస్సీ ఎస్టీ మొత్తానికి కూడా సుమారు 4,000 మందికి కోచింగ్ ఇవ్వబోతా ఉన్నాను విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా భూముల విషయంలో ఏ తప్పు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కానీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. కలెక్టర్ గారు ఇందాక చెప్పారు, మన ఉగ్గర నరసింహారెడ్డి గారు చెప్పారు, చాలా ధైర్యంగా తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని, అదేవిధంగా ఎవరి భూములు అన్యాక్రాంతమైతే తిరిగి భూమి యజమానులకు ఆ భూములు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ గ్రామ సభ ద్వారా మన గ్రామాల్లో భవిష్యత్తులో జరగాల్సిన అభివృద్ధికి మీరందరూ కూడా కంకణబద్దులై ఉండాలి. ఈసారి మనం పశువులకి గోకులాలు, గొర్రెలు మేకలకి షెడ్లు, ఇటువంటి అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి, మీ ఎమ్మెల్యే గారు చాలా సమర్థుడు, శక్తివంతుడు. ఈ 3 నెలల్లోనే కనిగిరిలో ఒక హాస్టల్ బాగా చూసి తను దాతృత్వం ద్వారా హాస్టల్ ని పునర్నిర్మాణం చేయించారు. అదేవిధంగా కనిగిరి హాస్పిటల్లో కూడా
ఇవి పని పునర్నిర్మాణం కూడా చేయించడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటువంటి శాసనసభ్యుడు మీకున్నారు. అభివృద్ధిని సంక్షేమాన్ని అందరికీ అందించే విధంగా ముందుకు పోతాం. టిట్కో ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇల్లు మూల పెట్టారు. పేదలు కట్టుకున్న ఇళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. పేదలు వేసిన రోడ్లకి ఇవ్వకుండా చేశారు. ఇవన్నీ తిరిగి ఇచ్చే విధంగా పేమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ ఉచిత ఇసుక విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఉచిత ఇసుక విధానాన్ని కూడా మరింత మెరుగైనటువంటి విధానాలతో వీలైనంత తొందరలో మరీ సరళతరంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ విధానాన్ని మనం తీసుకొస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని విజయం చేసిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇళ్ల పట్టాలు అనేది మీరు చెప్పారు కదా, తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇచ్చేదానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఇల్లు ఇస్తామని చెప్పి ఊరికి దూరంగా కట్టారు, సెంటున్నారన్నారు. పట్టణంలో మీ కనిగిరి మున్సిపాలిటీలో 2 సెంట్లు, మిగిలిన ప్రాంతాలన్నీ కూడా పల్లెటూరులో ఇది కూడా 3 సెంట్లు తప్ప 3 సెంట్లతో ఇళ్ల స్థలాలను మీకు మంజూరు చేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఆధార్ సెంటర్లో ప్రతి గ్రామ పంచాయతీలో సచివాలయాల్లో ఆధార్ మీకు ఎన్రోల్మెంట్ చేస్తారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తులు కూడా 10 విగాల వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్లు అడుగుతున్నారు. సచివాలయంలో పనిచేసే 10 రకాల ఉద్యోగులు కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్లకు అనుమతి ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ ఆధార్ సెంటర్ పనిచేస్తారు మా సచివాలయంలో. ఇప్పుడు ఈ గ్రామ సభని హాజరైనటువంటి గౌరవ కలెక్టర్ గారికి ఇప్పుడు గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో షాల్వాతో సత్కరించడం జరుగుతుంది. బాబు జాగ్రత్త, ఎక్కువ మంది ఎక్కబకండి అమ్మా, డయాస్ కొంచెం ఇబ్బందిగా ఉంది, దయచేసి అర్థం చేసుకోవాలి. అలానే గౌరవ మంత్రివర్యుల వారికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు షాల్వాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అలానే గౌరవ శాసనసభ్యుల వారికి ఈ నియోజకవర్గ నాయకులు, ప్రజలు, అలానే గౌరవ మంత్రివర్యుల వారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ప్రజలందరి దగ్గర నుంచి కూడా అర్జీలు అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అధికారులందరూ కూడా ఉంటారు. దయచేసి ఎవరు తొందరపడకుండా అర్జీలన్నీ కూడా అందజేయవలసిందిగా, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అర్జీలన్నీ కూడా తీసుకుంటాం. అమ్మా డయాస్ కొంచెం మీకు అంత కింద దిగండి అమ్మా, ప్లీజ్ అర్థం చేసుకోండి. మాట్లాడుతూ
వచ్చిన అర్జీలన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేసి రెజల్యూషన్ పాస్ చేసి అందులో పెట్టేసి అప్లోడ్ చేయాలి. బాబు దిగాలమ్మా దయచేసి, డయాస్ కొంచెం అర్జీలు అన్ని కూడా తీసుకుంటే ఇక్కడ అధికారులు ఉంటారు, అర్జీలు అన్ని కూడా తీసుకుంటారు.